guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని 3-piece కుర్తీ సెట్స్ అయితే చూపిస్తానండి. టాప్ బాటమ్ దుపట్టా మొత్తం 3-piece అయితే వస్తుంది అండ్ అన్ని కూడా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో తీసుకున్నాను. బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో తీసుకుంటే ఆబ్వియస్గా మనం పెట్టే బడ్జెట్ అంత మాత్రమే క్వాలిటీ వస్తాయి. సో ఆ ప్రైస్కి అయితే నాకు వర్త్ అనిపించాయండి. అన్ని కూడా బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చాయి. బట్ లుక్ వైజ్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి. అన్ని కూడా మంచి డిఫరెంట్ స్టైల్స్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే తీసుకున్నాను. ఇవాళ చూపించే కుర్తీ సెట్స్ అన్ని కూడా వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్ది యూజర్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్ కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ మై హోల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఇవాళ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. అండ్ అమెజాన్లో ఏంటంటే సేల్ రన్ అవుతుందండి, వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అని చెప్పి. ఒకవేళ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే జస్ట్ చెక్అవుట్ చేసుకోండి. ఈ వీడియోలో చూపించడమనే కాదు, మన పాత వీడియోస్లో చూపించినవి ఆర్ లేకపోతే మీరు ఎప్పటి నుంచో ఏదైనా విష్ లిస్ట్లో పెట్టుకుని పర్చేస్ చేయాలని చూస్తున్నా సరే కూడా ఒక్కసారి చెక్అవుట్ చేసుకోండి. సో దట్ మనకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే అండ్ మనకు కావాల్సిన ప్రోడక్ట్ ప్రైస్ డ్రాప్ అయితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు. మంచి అఫోర్డబుల్ ప్రైసెస్కి, డీల్ ప్రైసెస్కి అయితే దొరుకుతాయి ప్రోడక్ట్స్ అన్నీ కూడా. అండ్ మన వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ఒకవేళ మీకు ఇట్లాంటి ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ కానీ హాల్ వీడియోస్ పైన కానీ ఇంట్రెస్ట్ ఉంటే, నా కంటెంట్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది మనకి 3-piece సెట్ అయితే వస్తుంది. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ స్పెసిఫైడ్ అన్ని కూడా మనకి బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లాగే వచ్చాయి. మంచి కలర్ కాంబినేషన్ పీచ్ అండ్ కొంచెం ఈ బేజ్ కలర్ కూడా లైట్ పీచ్ షేడ్లో అయితే వచ్చింది. సో కాంబినేషన్ చాలా బాగుంది రెండుని. సో కమింగ్ టు ద టాప్, సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అండి. కాంబినేషన్ బాగుంది అంతే. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మోడల్ అదంతా కూడా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. అండ్ దీనికి మనకి సింపుల్ వీ షేప్ నెక్ అయితే ప్రొవైడ్ చేశారు. షార్టర్ సైడ్ ఉండే వాళ్ళు వీ షేప్ నెక్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయండి, మన లుక్ చాలా బాగుంటుంది షార్టర్ సైడ్ ఉండే వాళ్ళు వీ షేప్ నెక్స్ వేసుకుంటేనే. సో దిస్ ఇస్ ద నెక్. ఇట్లా మనకి మంచి డిఫరెంట్ కలర్తో, డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో మనకి ఇట్లాగా బ్లాక్ కలర్ దాంతో ఇలా బార్డర్ లాగా అయితే యాడ్ చేశారు. నెక్ని రెస్ట్ ఆఫ్ ద డ్రెస్ నుంచి సెపరేట్ చేస్తూ. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అండ్ స్లీవ్స్ ఎడ్జ్లో కూడా ఇట్లాగా మనకి వేరే ఫ్యాబ్రిక్తో ఇట్లా బార్డర్ లాగా అయితే యాడ్ చేశారు. మిగిలినంతా కూడా ఇలా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది. లైనింగ్ అయితే ఏం రాలేదు, బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి ఇది మనకి. సో పెద్ద ట్రాన్స్పరెంట్గా కూడా ఏమీ లేదు. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఏంటంటే కొంచెం పాలిస్టర్ మిక్స్ అంతా ఉంటుంది మనకి, ఎక్కువ వాషెస్కి అయితే అవుతుందండి. సో కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో మరి ఎక్కువ పెట్టడం అవుట్ఫిట్స్కి ఎందుకు, వేస్ట్, రెగ్యులర్ వేర్ అనుకునే వాళ్ళు ఇవైతే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అందుకే బాటమ్ వచ్చేసి ఇట్లా మనకి ప్లెయిన్ బాటమ్ అయితే వస్తుంది. లైక్ కొంచెం దగ్గరగా చూస్తే మనకి ఇట్లాగా ప్రింట్ అయితే వచ్చిందండి బ్లాక్ కలర్తో. దగ్గరగా చూస్తే కానీ కనిపించట్లేదు, మంచి వైబ్రెంట్ కలర్లో మనకి బాటమ్ అయితే వచ్చింది. బాగుందండి, కాంబినేషన్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇలాగా పీచ్ షేడ్లో వచ్చిన బేజ్ కలర్ అండ్ కంప్లీట్ పీచ్ బాటమ్ అయితే వచ్చింది. అండ్ దీనికి దుప్పటా కూడా లెంత్ అండ్ విత్ బాగా అయితే వచ్చి మనకి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో మనకి దుప్పటా అయితే వచ్చింది. దుప్పటా పైన టాప్ అండ్ బాటమ్ పైన వచ్చిన ప్రింట్ కాంబినేషన్లో మనకి డిఫరెంట్ ప్రింట్ కాంబినేషన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్లో దుప్పటా అయితే వచ్చింది. లెంత్ అండ్ విత్ బాగుండిందండి దుప్పటా అయితే. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అండి. నాకు కొంచెం వైట్ కలర్స్ అంటే ఇష్టము, లైక్ మంచి లుక్ ఉంటుంది వైట్ కలర్స్ అండ్ బ్లాక్ కలర్స్లోని. సో ఈ వైట్ కలర్ అండ్ ద కాంబినేషన్ కూడా చాలా బాగుంది, వైట్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్. ఇది కూడా మనకి బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో అయితే వస్తుంది మనకి. లైనింగ్ అయితే ఏం రాలేదు, వైట్ కలర్ కాబట్టి లైట్గా ట్రాన్స్పరెంట్గానే ఉంది. ఏదైనా బేజ్ స్పెగటీ వేసుకుని పేరప్ చేయండి. యూజువలీ వైట్ కలర్ స్పెగటీ కన్నా బేజ్ కలర్ స్పెగటీస్ పేరప్ చేసుకుంటే మనకి లుక్ అయితే బాగుంటుంది. ఇట్లా మనకి సింపుల్గా రౌండ్ షేప్ నెక్ అయితే వచ్చి నెక్ చుట్టూరా ఇట్లా సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ విత్ అక్కడక్కడ చిప్ వర్క్ అయితే వచ్చింది దీనిపైన అంతా కూడా. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్, స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇలాగా చిప్ వర్క్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ టాప్ పైన అంతా దూరంగా ఇట్లా మనకి ఫ్లవర్స్ అయితే వచ్చాయండి, లైక్ ఇలా గుత్తులాగా ఫ్లవర్స్ అయితే వచ్చి మనకి ఇలాగా సింపుల్గా స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. ఇది నేను సైజ్ స్మాల్ తీసుకున్నాను, స్మాలే స్టార్టింగ్ సైజ్ అండి, బట్ నాకు స్మాల్ కొంచెం లూజ్ అయింది. సో రెగ్యులర్ సైజే తీసుకోవచ్చండి, ఎక్స్ట్రా స్మాల్ లేదు కాబట్టి నేనైతే స్మాల్ తీసుకున్నాను. యూజువలీ నా సైజ్ ఏంటంటే ఎక్స్ట్రా స్మాల్ సైజ్. సో దిస్ ఇస్ ద టాప్. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా మనకి ప్రింటెడ్ బాటమ్ అయితే వచ్చింది. బాగుండిందండి కాంబినేషన్. ఇది ఆల్మోస్ట్ లైక్ ప్లెయిన్ టాప్ లాగే వచ్చింది, దూరంగా ఫ్లవర్స్ అది రావడం వల్ల. అండ్ బాటమ్ ఇట్లా మనకి ప్రింటెడ్ బాటమ్ రావడం వల్ల రెండింటి కాంబినేషన్ బాగుంది. అండ్ వైట్కి ఇట్లాంటి స్కై బ్లూ కానీ కొంచెం లెమన్ ఎల్లో షేడ్స్, పింక్ షేడ్స్ అని చాలా బాగుంటాయి. సో దిస్ కాంబినేషన్ ఇస్ రియలీ నైస్ అండి.
అండ్ దీనికి దుప్పటా మనకి కోటా స్టైల్లో అయితే వచ్చింది. ఇది ప్యూర్ కాటన్ కోటా అయితే కాదు, మనకి సిల్క్ కోటాలో మనకి దుప్పటా అయితే వచ్చింది. దుప్పటా లెంత్ అండ్ విత్ పర్వాలేదండి, బాగానే వచ్చింది, అంత ఆక్వర్డ్గా అయితే ఏమీ లేదు, బాగుంది లెంత్ అండ్ విత్ అయితే దుప్పటాది. సో దిస్ ఇస్ అ సెట్. ఓవరాల్గా నాకైతే నచ్చిందండి. బట్ వైట్ కలర్ కాబట్టి లైట్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి ఆబ్వియస్గా ఫ్యాబ్రిక్ కొంచెం కాంప్రమైజ్ అయ్యే వస్తుంది మనకి. లైక్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది. పాలిస్టర్ మిక్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది వీటిలోని. ఇది కొంచెం షార్టర్ సైడ్ వాళ్ళకన్నా టాలర్ సైడ్ ఉండే వాళ్ళకి బాగుంటుందండి. యోక్ పార్ట్ లెంత్ ఎక్కువ అయితే వచ్చింది అండ్ కింద బాటమ్ కూడా లెంత్ చాలా ఎక్కువ వచ్చింది. ఇదైతేని నేనైతే చాలా పైకి పెట్టుకున్నాను బాటమ్ వీడియోలో నీట్గా కనపడడానికి, బట్ నాకు కూడా చాలా పొడవైపోయిందండి బాటమ్ అయితే ఇది. బట్ టాలర్ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే మనకి ఫుల్ స్లీవ్స్ వచ్చిన అనార్కలి స్టైల్లో అయితే వచ్చింది. సైజ్ స్మాల్ తీసుకున్నాను, నాకు సైజ్ కూడా చాలా లూజ్ అయిపోయింది. స్లీవ్స్ అది కూడా కొంచెం లూజే అయిందండి. దట్స్ ఓకే అండి, లైక్ చిన్న లూజ్కి ఏముంది కానీ మనం టైలర్ దగ్గరికి తీసుకెళ్ళి లేకపోతే మీ దగ్గర ఇంట్లో మిషన్ ఉంటే ఒక స్టిచ్ వేసేసుకుంటే మన సైజ్కి వచ్చేలాగా బాగుంటుంది. జస్ట్ సైజ్ లూజ్ అయిందని చెప్పి ఇంత మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో వచ్చినవైతే వదులుకోవాల్సిన అవసరం లేదు ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ ద ఫ్యాబ్రిక్. సో దిస్ ఇస్ ద టాప్ అండి. మనకి యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ అయితే సెపరేట్ వస్తుంది. మనకి ఇలా ఫ్రాక్ పార్ట్ అంతా కూడా ఇలా సైడ్ ప్లీట్స్ అయితే బ్లాక్స్ ప్లీట్స్ లాగా అయితే వస్తుంది మనకి. గేరా అది కూడా చాలా బాగా వచ్చింది ఈ ఫ్రాక్ది. బట్ యోక్ పార్ట్ అయితే లెంత్ ఎక్కువే వచ్చిందండి. నేను యూజువలీ ఇంత లెంత్ యోక్ పార్ట్ అయితే ప్రిఫర్ చేయను. జస్ట్ 1 or 2 inches బిలో ద చెస్ట్ వచ్చేలాగా అయితే నేను వేసుకుంటాను. బికాస్ దట్ ఈస్ ద పాయింట్ వేర్ మై వేస్ట్ ఇస్ వెరీ స్లిమ్. అక్కడ కానీ వచ్చేలాగా మనం పెట్టుకుంటే యోక్ పార్ట్ లెంత్ స్లిమ్గా ఉన్నట్టయితే కనబడతాము. సో దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇలా ఫుల్ స్లీవ్స్ అయితే వచ్చాయి. బట్ స్లీవ్స్ ఆబ్వియస్గా నాకైతే లూజ్ అయ్యాయండి. కొంచెం ఇక్కడ ఒక స్టిచ్ వేయించుకుంటే బాగానే ఉంటుంది. వేస్ట్ రీజన్ దగ్గర కూడా లూజే అయింది నాకు. బట్ ఓవరాల్గా చెప్పాలంటే నాకు నచ్చింది. అపార్ట్ ఫ్రమ్ స్లీవ్స్ ఫిట్టింగ్ అదంతా పక్కన పెడితే బాగుండిందండి ఇదైతేని. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా ఫుల్ ఫ్లేర్ వచ్చిన ప్లాజో ప్యాంట్ లాగా వచ్చింది అండ్ లెంత్ కూడా చాలా ఎక్కువ వచ్చింది, పొడవుగా ఉండింది. సో షార్టర్ సైడ్ ఉండే వాళ్ళు చూసుకొని తీసుకోండి. నేనైతే బాగా ఫోల్డ్ చేసి పైకి పెట్టుకున్నాను సో దట్ వీడియోలో నీట్గా కనపడుతుందని చెప్పి. బట్ అయితే బాటమ్ పొడవగానే వచ్చింది మనకి. అండ్ దీనికి దుప్పటా కూడా లెంత్ అండ్ విత్ ఫుల్ లెంత్ అండ్ విత్ వచ్చి మనకి దుప్పటా కూడా బాగా వచ్చింది. టాప్ అండ్ బాటమ్ ప్రింట్ కాంబినేషన్లో మనకి దుప్పటా అయితే వచ్చింది. సో దిస్ ఇస్ అ 3-piece సెట్. ఓవరాల్గా నన్ను అడిగితే ఐ గివ్ సమ్ 8 on 10 అండి. దీనికి ఫ్యాబ్రిక్ అండ్ ఆ లూజ్ పక్కన పెడితే థింక్ ఇట్స్ అ గుడ్ డీల్ అండి ఈ ప్రైస్కి. ఇది కూడా బాగుండిందండి, మంచి మెరూన్ కలర్లో అయితే వచ్చింది. ఇట్లాంటిది కాటన్లో చేశాను అండ్ ఆల్సో ఇట్లాంటి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో చేశాను. బట్ ఇది కొంచెం అయితే డిఫరెంట్గా వచ్చింది. లైక్ రెగ్యులర్గా కాకుండా ఇట్లా మనకి ప్రింట్ అయితే వచ్చింది. నేను చేసిన వాటికి ఏంటంటే కింద ఫ్రాక్ పార్ట్కి ప్రింట్ అయితే రాలేదు, జస్ట్ యోక్ పార్ట్ దగ్గర ఇట్లా ప్యానెలింగ్ లాగా వచ్చి మిగిలినంతా ప్లెయిన్ అయితే వచ్చింది. బట్ దిస్ ఇస్ లిటిల్ డిఫరెంట్ అండి. ఇట్లా మనకి వీ షేప్ నెక్ అయితే వచ్చి యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. కింద మనకి పెద్దగా ఫ్లేర్ అయితే రాలేదు కానీ బట్ బాగుండిందండి. కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే అనిపించింది. ఫుల్ ఫ్లేర్ వచ్చిన నార్కలీలా కాకపోయినా కొంచెం చిన్న ఫ్లేర్ అయితే వచ్చింది. ఇది కూడా స్లీవ్స్ అయితే కొంచెం లూజే అయింది నాకు. వేస్ట్ రీజన్ అండ్ స్లీవ్స్ దగ్గర ఒక చిన్న స్టిచ్ వేయించుకుంటే సరిపోతుంది. బాగుండింది. సైజ్ స్మాల్ స్టార్టింగ్ సైజ్, ఎక్స్ట్రా స్మాల్ తీసుకుని ఉంటే నాకు సరిపోయేది. ఇట్లా నెక్ వచ్చేసి వీ షేప్ నెక్ అండ్ యోక్ పార్ట్ పైన మనకి అంతా కూడా ఇలా నీట్గా అజ్రక్ స్టైల్లో వచ్చేలాగా ఇట్లా ఒక చిన్న ప్యానలింగ్ అయితే చేశారు. ఎల్బో స్లీవ్స్ వచ్చాయి. స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇట్లా కంప్లీట్గా లైక్ అజ్రక్ స్టైల్లో మనకి ప్రింట్ అయితే వచ్చి మనకి వచ్చింది. ఈ మెరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుండిందండి. అండ్ ఆల్సో మనకి ఫ్రాక్ పార్ట్కి ఇట్లా ఫుల్గా ప్లీట్స్ అయితే వచ్చాయి అండ్ ఫ్రాక్ పార్ట్ మీద మొత్తం అంతా కూడా మనకి ఇలాగా ప్రింట్ అయితే వచ్చింది, ఫ్లవర్స్ ప్రింట్ దూరంగానే. ఈ బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్ అయితే చాలా బాగుండిందండి, మంచి కాంబినేషన్ అనిపించింది నాకైతే. అండ్ కింద ఇట్లాగా బార్డర్ కూడా వచ్చింది మనకి ఈ ఫ్రాక్కి. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఫ్యాబ్రిక్ మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రికే మనకి ఇది. అండ్ బాటమ్ వచ్చేసి ప్లెయిన్ బాటమ్ అయితే వచ్చింది. బాటమ్ కూడా కొంచెం ఫ్లేర్ అయితే వచ్చింది అండ్ ఆల్సో షార్ట్ లెంత్ వచ్చిందండి. నాకు ఈ టాప్ మోడల్కి ఈ షార్ట్ లెంత్ బాటమ్ అయితే దట్టు కొంచెం ఇలా ఫ్లేరీగా రావడం వల్ల లుక్ అయితే బాగా అనిపించింది నాకు. సో దిస్ ఇస్ టాప్ అండ్ బాటమ్. అండ్ దుప్పటా వచ్చేసి ఇట్లా కోటా స్టైల్లో వచ్చింది. సిల్క్ కోటా, ప్యూర్ కోటా అయితే కాదండి. బట్ నన్ను అడిగితే పర్సనల్గా నాకు ప్యూర్ కాటన్ కోటా కన్నా ఇట్లాంటి సిల్క్ కోటాస్ ఇష్టము. కాటన్ కోటాస్ ఏంటంటే ఎక్కువ వాషెస్కి అంతగా ఆగదండి, కొంచెం వాష్ కేర్ అది చూసుకోవాలి, ఎక్కువగా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడానికి అయితే ఉండదు. సో మనకి కాటన్ కోటా స్టైల్లో మనకి ఇట్లా దుప్పటా అయితే వచ్చింది. దుప్పటా అయితే హైలైట్ అంది డ్రెస్కి. దుప్పటా వేయడం వల్ల కంప్లీట్ లుక్ అయితే మారింది డ్రెస్ అయితేని. ఇది కూడా మంచి బేజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ ఈ పింక్ షేడ్ కూడా, ఈ బేజ్ షేడ్ కూడా మనకి ఈ పింక్ టోన్లో అయితే వచ్చింది మనకి. సో లైట్ పింక్ టోన్లో అయితే వచ్చింది మనకి. ఇది సింపుల్ ప్లెయిన్ టాప్, లైక్ స్ట్రైట్ కట్ టాప్ అండి. పైనంతా ప్లెయిన్ వచ్చింది. నెక్ దగ్గర మటుకు ఇట్లాగా బార్డర్ లాగా
పైపింగ్ లాగా అయితే వచ్చింది కలర్డ్ లైక్ ఇలా ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ తోని. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అండ్ స్లీవ్స్ ఎడ్జ్ లో మనకి మొత్తం అంతా ఇట్లా ప్రింట్ అయితే వచ్చింది. ఇది చూడడానికి ఏంటంటే ఓవరాల్ గా స్లీవ్స్ పైన ప్రింట్ అయితే వచ్చినట్టు వచ్చింది, పైనుంచి రాకపోయినా కొంచెం కింద నుంచి వచ్చిన బట్ స్టిల్ మంచిగా ప్రింట్ అయితే వచ్చింది. అండ్ టాప్ కి కూడా కిందనంతా బార్డర్ లాగా ఇట్లా కంప్లీట్ గా ప్రింట్ అయితే వచ్చింది, ఇలా డియర్స్ తో ప్రింట్ అయితే వచ్చింది. బాగుందండి, ఈ మోటివ్స్ బాగున్నాయి అండ్ ఆల్సో ఓవరాల్ గా లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. మంచి సింపుల్ గా అయితే ఉండింది. ఇది కూడా బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉండిందండి, చూసుకుని తీసుకోండి. లైక్ ట్రాన్స్పరెంట్ గా ఉన్నవి ఇష్టపడిన వాళ్ళైతే ఒక్కసారి చూసుకుని తీసుకోండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదైనా బేస్ పెట్టి వేసుకుని పేరప్ చేస్తే లుక్ విల్ బి నైస్ అండి. కొంచెం స్ట్రాప్స్ అది బయటకు కనబడతాయి. అండ్ ఆల్సో బాటమ్ వచ్చేసి మనకి ఇలా ప్రింటెడ్ బాటమ్ అయితే వచ్చింది, ఇలా ఫ్లవర్స్ ప్రింట్ వచ్చి టాప్ ఏదైతే కలర్ వచ్చిందో అదే కలర్ అండ్ టాప్ పైన ఏదైతే ప్రింట్ వచ్చిందో ఆ ప్రింట్ కలర్ తో దీనిపైన ఇలా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చి మనకి స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. చాలా బాగుంది ఈ సెట్ అయితే. ప్రింట్ అయితే చాలా బాగుండేదండి, మంచి నీట్ అండ్ క్లాసీగా ఉండింది. ఆఫీసెస్ అండ్ కాలేజెస్ కి కూడా బాగుంటుంది. అండ్ దుప్పటా ఇస్ ది హైలైట్ అండి. మనకి ప్లెయిన్ కోటా దుప్పటా అయితే వచ్చింది విత్ లైక్ ఇట్లాగా వైట్ బేజ్ అండ్ పింక్ కాంబినేషన్ లో వచ్చింది. టాప్ అండ్ బాటమ్ లో వచ్చిన కలర్ కాంబినేషన్ లో ఇలా ప్లెయిన్ కోటా దుప్పటా అయితే వచ్చింది. దుప్పటా ఇస్ హైలైట్ ఈ డ్రెస్ కి. దుప్పటా వేసాక కంప్లీట్ లుక్కే మారిపోయింది. యాక్చువల్లీ ప్రింట్ కూడా చాలా నీట్ గా ఉండింది అండ్ దాంతో పాటు ఈ దుప్పటాతో కలిపి పేరప్ చేసుకుంటే లుక్ బాగా అనిపించింది ఈ సెట్ అయితే నాకు. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.